నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి అందరిలోనూ సహజంగానే ఉంటుంది. అయితే గర్భధారణ ఆలస్యమయ్యే కొద్దీ కొంతమంది స్త్రీలు ఒత్తిడికి లోనవుతారు. 1-2 సార్లు అబార్షన్ అయిన వారిలోనూ ఇదే పరిస్థితి కనపడుతుంది. కానీ ఆ ఒత్తిడి వల్లనే గర్భధారణ జరగడం లేదని, అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పినా చాలా మంది పట్టించుకోరు. అలాంటి ఒత్తిడికి కారణాలు, వాటిని జయించడం గురించి ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో తెలుసుకుందాం. కొన్ని జంటలు చాలా వేగంగా పిల్లల్ని కండం, కొంతమందికి ఎంత ప్రయత్నించినా ఆలస్యం కావడం చూస్తుంటాం. దీనికి కారణాలు అన్వేషించడం ఏమంత సులభం కాదు. అయితే పరిశోధనలు తేల్చిన విషయం ఏంటంటే, శారీరక కారణాల కంటే మానసిక కారణాల వల్లనే చాలా సందర్భాల్లో గర్భధారణ ఆలస్యం అవుతుందని. ఇదే కారణంతో మరికొందరిలో గర్భస్రావాలు కూడా జరగడం గుర్తించారు. ఈ సమస్య, దాని పరిష్కారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకు ముందు కంటే ఈ మధ్య కాలంలో ఆడవాళ్లలో మానసిక ఒత్తిడి బాగా ఎక్కువైంది. ఒత్తిడికి సంకేతంగా చెప్పే లాలాజలంలో ఆల్ఫా అమిలేజ్ స్థాయి ఎక్కువగా ఉన్న ఆడవాళ్లలో గర్భధారణకు 26% ఎక్కువ సమయం పడుతున్నట్లు ఇటీవల అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఒత్తిడిలో ఉన్న మహిళలు చాలా తక్కువగా సెక్స్లో పాల్గొనడం, సిగరెట్లు కాల్చడం, తరచూ మద్యం సేవించడం, కాఫీ ఎక్కువగా తాగడం లాంటివి గమనించినట్టు సంతాన సాఫల్య కేంద్రాల వారు తరచూ చెబుతుంటారు. అండాల విడుదలకు మెదడుకు సంబంధం లేదనడం పూర్తిగా తప్పని వైద్య నిపుణులు తేల్చారు. ఉద్యోగాల్లో తలమునకలై ఒత్తిడి ఎదుర్కోవడం బాగా పెరుగుతున్న నేపథ్యంలో మరో దశాబ్ద కాలంలోనే ఇలాంటి మహిళల గర్భధారణ మరిన్ని సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కార్టిసోల్ లాంటి ఒత్తిడి సంబంధమైన హార్మోన్లు మెదడుకు, అండాలకు మధ్య సంకేతాలకు అవరోధం కలిగిస్తాయని, దానివల్ల అండాల విడుదల ఆగిపోతుందని వైద్య నిపుణులు నిర్ధారించారు. ఈ మధ్య కాలంలో ఈ మోడర్న్ సొసైటీలో ఎట్లా ఉందంటే, విమెన్ అందరూ చాలా కెరియర్ ఓరియంటెడ్ అయిపోయినారు. సో వాళ్ళు కేవలం ఇంట్లోనే కాదు, బయట కూడా వాళ్ళు జయించాల్సిన అవసరం ఉంటుంది. అంటే కాంపీట్ అవ్వాల్సి వస్తుంది, బాగా పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. అండ్ వీటన్నిటి వల్ల కూడా వాళ్ళు చాలా మానసిక ఒత్తిడి అనేది గురవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా కొత్తగా పెళ్ళైన స్త్రీలలో కూడా మనం చూస్తుంటే కొత్త ఇంటికి వెళ్తారు, పుట్టింటి నుంచి కొత్త అట్మాస్ఫియర్కి వెళ్తారు. అక్కడ ఇన్లాస్ తోటి, సిస్టర్ ఇన్లాస్, బ్రదర్ ఇన్లాస్ అందరితోని కూడా కొత్త మనుషులతోటి వాళ్ళు సడన్గా ఇముడుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి అది కూడా చాలా మానసిక ఒత్తిడి అనేది అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ప్రాబ్లం అన్నది పిల్లలు అవుతూ ఉంటుంది. ఫస్ట్ దే ఆర్ వెరీ మెంటలీ డిస్టర్బ్డ్ అనుకోండి. సో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది, వాళ్ళ లిబిడో తగ్గిపోతుంది. అండ్ అదే కాకుండా వాళ్ళు ఈ స్ట్రెస్ వల్ల చాలా హార్మోనల్ చేంజెస్ వచ్చి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అని లాగా ఫామ్ అవుతుంది. అంటే యానోవిలేషన్ రావడం, స్ట్రెస్ వల్ల మేల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం, తద్వారా మంచి క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెగ్నెన్సీ రావడానికి కాకుండా వాళ్ళకి ప్రెగ్నెన్సీ దాల్చడం అనేది కష్టమైపోతూ ఉంటుంది. సో ఈ కెరియర్ వల్ల ప్లస్ కొత్త అట్మాస్ఫియర్ వల్ల, హస్బెండ్తో ఇంకా రిలేషన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల, ఇవన్నిటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ దాల్చడం అనేది కొంతమందిలో లేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందరూ ఏదో ఒక సమయంలో ఒత్తిడికి లోను కావడం సహజం. పని ఒత్తిడి లేదా కీలక నిర్ణయం తీసుకోవడంలో తర్జన భర్జన లాంటివి పిల్లల్ని కనడానికి అడ్డంకి కావు. కానీ ఆ ఆలోచనలు ఒత్తిడిగా మారి దీర్ఘకాలం కొనసాగుతున్నప్పుడే అసలు సమస్య వస్తుంది. సాధారణంగా ఫెలోపియన్ ట్యూబ్ మూసుకుపోవడం లాంటి సమస్యల కారణంగా చాలా మంది నిస్సంతులు అవుతారు. కానీ ఒత్తిడి కారణంగా గర్భధారణ జరగని వాళ్ళు కనీసం 10% ఉంటారని తేలింది. పైగా గర్భధారణ ఆలస్యం అవుతున్నప్పుడు కలిగే ఒత్తిడి క్యాన్సర్, HIV బాధితులతో సమానంగా ఉంటుందని కూడా గుర్తించారు. పిల్లలు లేరన్న ఒత్తిడి కారణంగా ఐక్య పిల్లలు పుట్టారని నిస్పృహకు గురి కావడం వల్ల గర్భధారణ జరగడం లేదు. అందుకే ముందుగా మానసిక ప్రశాంతత సాధించి సకారాత్మక ధోరణి అలవర్చుకోవాలని మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. యోగా, ధ్యానం లాంటివి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తాయి.
సో ఒకసారి గర్భం దాల్చాక ప్రతి స్త్రీ కూడా తనకి స్ట్రెస్ లేకుండా జనరల్గా ఎవరు ఉండలేం. డే టు డే యాక్టివిటీస్లో కూడా దినచర్యలో కూడా మనకి చీటికి మాటికి కూడా స్ట్రెస్ రావడం అనేది సహజం, చాలా సహజం. స్ట్రెస్ అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయలేం. కానీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినాక సాధ్యమైనంత వరకు తను ఒక రొటీన్ అన్నది ఫాలో అవ్వడం అనేది ముఖ్యం. అంటే ఒక టైంకి లేవడం, సరైన టైంకి తినడం, సరైన టైంకి పడుకోవడం, సాధ్యమైనంత వరకు బయట ఎక్కువ తిరగకుండా ఉంటే, సో దట్ ఎక్కువ ప్రొవకేషన్స్ అన్నది జరగకుండా ఉన్నది జరుగుతుంది. కొంచెం కుదిరితే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో లీవ్ పెట్టుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేసుకోవచ్చు. ఆర్ ఎనీ డిస్కంఫర్ట్ ఉంటే కనుక తనకి కంఫర్టబుల్ ఉన్న సిచ్యువేషన్కి తన్ని మార్చుకోవడం అనేది జరుగుతూ ఉండాలి. ఒక్కొక్కసారి పుట్టింట్లో ప్రాబ్లం ఉంటే అత్తవారింట్లోకి వెళ్ళటం, లేదంటే అత్తవారింట్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటే పుట్టింటి వారింటికి వెళ్ళడం. ఎక్కడైనా సరే ఒక ప్రెగ్నెంట్ లేడీ అనేది కంఫర్టబుల్గా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని చూసుకోవాలి తను. సో ఎవ్రీడే మెడిటేషన్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఒక 10 నిమిషాలు సైలెంట్ సిట్టింగ్ అవ్వచ్చు, సరైన పోషకాహారం తినడం, ఎక్కువ మసాలా ఫుడ్ అవన్నీ తినకుండా తగ్గించుకోవడం, డైలీ ఎక్సర్సైజ్. అంటే ఎదురుకుండా ఎక్కడైనా దగ్గరలో పార్క్ ఉంటే కనుక ఒక ఈవినింగ్ వాక్ కానీ, మార్నింగ్ వాక్స్ ఒకవేళ మార్నింగ్ సిక్నెస్ వల్ల లేవలేకపోతే కూడా మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు సాయంత్రం అయినా కొంచెం చీకటి పడినాక కూడా దగ్గరున్న పార్క్లో కొంచెం ఒక 10 to 20 minutes ఆఫ్ సింపుల్ జెంటిల్ వాక్ వెళ్తే కూడా చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. తోటి కడుపుతో ఉన్న స్త్రీలతో మాట్లాడటం వల్ల కూడా చాలా మటుకు హెల్ప్ చేస్తుంది స్ట్రెస్ని తగ్గించుకోవడానికి. గర్భధారణకు సిద్ధమైన వారు పాటించాల్సిన సూత్రాలను కూడా వైద్య నిపుణులు చెబుతారు. అందులో మొదటిది వ్యాయామం. అంత మాత్రాన భారీ వ్యాయామాల జోలికి పోకుండా ఒక మోస్తరు వ్యాయామం వారానికి 4 గంటలు చేయాలి. నడక, వీటి వలన గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. అయితే మరీ ఎక్కువగా క్రీడాకారులతో సమానంగా చేస్తే మాత్రం అవకాశాలు తగ్గుతాయి. ఒత్తిడి కారణంగా చాలా ఎక్కువ తినాలనిపిస్తుంది. దానివల్ల లావెక్కుతారు. లావెక్కితే గర్భధారణ కష్టమవుతుంది. గర్భం ధరించినా అది నిలబడ్డం కష్టం, నిలబడినా కాన్పు కష్టం. ఉపకాయం ఉన్న వాళ్ళలో గర్భధారణ అవకాశం 3వ వంతుకు పడిపోతుంది. అందుకే బరువు విషయంలో జాగ్రత్త తీసుకుంటే గర్భధారణ జరగలేదని ఆందోళనకు ఆస్కారం ఉండదు. ఒత్తిడి ఎక్కువైనప్పుడు చిరుతిండ్లు తినడం పెరుగుతుంది. జంక్ ఫుడ్ వలన అనేక అనర్థాలున్నాయి. ఇలాంటివి తినాలనుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు తినేవారిలో గర్భధారణ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ప్రెగ్నెన్సీ రావాలంటే జనరల్గా బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ అండి. అంటే ఆహార విహారాల్లో తేడా తెచ్చుకోవాలి. ఫస్ట్ తను ఉన్న వెయిట్ ఎలా ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ అంటే వాళ్ళ BMI లెవెల్స్ <25, ఎస్పెషలీ ఇండియన్ అండ్ ఏషియాటిక్ ఉమెన్లో ఏంటంటే <23 మెయింటైన్ చేయడం, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయడం, సరైన పోషకాహారం తినడం, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ అన్నది అవాయిడ్ చేయడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, మెడిటేషన్ చేయడం, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా హెల్ప్ చేస్తాయండి. మెడిసిన్స్ కంటే కూడా ఎవ్రీడే ఎక్సర్సైజ్, వెయిట్ లాస్, సరైన ఫుడ్ తినడం, ప్రోటీన్ డైట్ తినడం, విటమిన్స్ తినడం, ప్రీనాటల్ విటమిన్స్, కాల్షియం, విటమిన్ D3, B కాంప్లెక్స్, ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ తీసుకుంటే కనుక సరైన క్వాలిటీ ఎగ్ రిలీజ్ అయ్యి తద్వారా ఒక మంచి ప్రెగ్నెన్సీని ధరించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలామంది స్త్రీలలో మనం ఏం చూస్తుంటే అప్పుడప్పుడు మిస్క్యారేజ్లు జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ఒక్కొక్కసారి 2-3 మిస్క్యారేజెస్ కంటిన్యూ, దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది అనడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలంటే బేసిక్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి. మీకు ఏం మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థ్రాంబోఫిలియాస్ ఉన్నాయా, అంటే రక్తం గడ్డకట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది, వీళ్ళల్లో కొంచెం మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ లేకపోతే కనుక మీరు జస్ట్ బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్, గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్, హైడ్రేషన్ అంటే వాటర్ సరిగ్గా ఎవ్రీడే 2 to 3 లీటర్స్ తాగడం, లెమన్ వాటర్ తాగడం, వాకింగ్ చేయడం, ఇవన్నిటిని మనం అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదండి. బికాస్ షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్ కంట్రోల్ చేసుకోవడం, థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవడం, అన్నిటికంటే ముఖ్యం మానసిక పరిస్థితి. మానసిక ఒత్తిడికి లోనయ్యే సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మీరు పెట్టుకోకండి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే కనుక డెఫినెట్గా దగ్గరున్న కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళండి. ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అని చెప్తారు. సో ప్రెగ్నెన్సీ దాల్చక ముందే మేడం వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ, మాకేమైనా అడ్వైజ్ ఉందా అని చెప్తే దే విల్ గివ్ యూ ఆల్ ద ప్రీనాటల్ విటమిన్స్ అన్నీ మీకు సప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా, మీకు ఏమైనా మెడికల్ డిజార్డర్స్ ఉంటే దానికి ఏం చేయాలి అన్నది చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎక్కువైతే గర్భధారణ జరగకపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో గర్భధారణ ఆలస్యమయ్యే కొద్దీ మరింత ఒత్తిడి పెరిగి సమస్య ఇంకా జటిలమవుతుంది.
యోగాసనాలు, ధ్యానం లాంటి కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత, నడక, ఈత లాంటి తేలికపాటి వ్యాయామాలతో ఆరోగ్యం కాపాడుకోవడం చాలా అవసరం. అదే సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం పరిమితంగా తింటూ ఊబకాయాన్ని నివారించే గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయి. ఒక మనిషి తన ఎత్తుకు అనుగుణమైన బరువు కంటే ఎక్కువ ఉంటే ఊబకాయం లేదా స్థూలకాయం అంటారు. అంటే కొవ్వు పదార్థం అధికంగా పేరుకుపోయినట్టు లెక్క. ఇది ఆరోగ్య సమస్యగా అందరినీ వేధిస్తుండగా గర్భిణీలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గర్భధారణ తొలినాళ్లలో ఊబకాయం ఉంటే పుట్టబోయే బిడ్డకు మూర్ఛ సమస్య రావచ్చని ఒక అధ్యయనం కూడా తేల్చి చెప్పింది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు బ్రహ్మరమ్మ గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 48 సంవత్సరాలు. నాకు గత నెల రోజుల నుంచి కంటిన్యూగా బ్లీడింగ్ అవుతోంది. నేను మెనోపాజ్ దశకు చేరుకుంటున్నానని నాకు అర్థమవుతోంది. అయితే మెనోపాజ్ దశకు చేరుకునే ముందు ఇలా అవుతుందా లేక ఇంకేదైనా సమస్య వల్ల ఇలా అవుతోందా? దయచేసి తెలియజేయండి అని అడుగుతున్నారు. బ్రహ్మరాంబ గారు, మీరు 48 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో, అంటే పెరిమెనోపాజల్ అంటే మెనోపాజ్ వచ్చే ఏజ్ గ్రూప్లో మీరు ఉన్నారు. సో చాలామంది ఆడవాళ్ళకి ఏంటంటే మెనోపాజ్ వచ్చే ముందు, అంటే ఈ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఈ పీరియడ్స్లో మార్పులు రావడం అనేది చాలా అంటే కామన్. అది ఏంటంటే అది నార్మల్ ఉండొచ్చు, అబ్నార్మల్గా కూడా ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కానీ ఇదే కాకుండా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ గర్భసంచిలో ఉన్నప్పుడు, అంటే ఒక్కొక్కసారి కొంతమంది ఆడవాళ్ళలో ఫైబ్రాయిడ్ గడ్డలు అనేవి ఉండవచ్చు, లేకపోతే పాలిప్స్ అంటే గ్రోత్స్ ఉంటాయి లోపల, గర్భసంచి లోపల కానీ గర్భసంచి ముఖద్వారంలో కానీ పాలిప్ గ్రోత్స్ అనేవి ఉండడం. ఒక్కొక్కసారి ఎడినోమయోసిస్ అంటాం, అంటే గర్భసంచి యొక్క కండరం అనేది మజిల్ ఏజ్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. సో ఎడినోమయోసిస్ అంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే గర్భసంచి లోపల పొర అనేది ఎక్కువ మోతాదులో పెరగడం, అంటే ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటాం. సో ఇది నార్మల్గా ఉండొచ్చు, అబ్నార్మల్గా ఉండొచ్చు. సో మీకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా మీ డాక్టర్ గారిని సంప్రదించి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని ఇది ఫిజియలాజికల్గా అవుతుందా లేకపోతే వేరే ఇతరత కారణాల వల్ల అవుతుందా చూసుకోవడము, ఒక హిమోగ్లోబిన్ టెస్ట్, థైరాయిడ్ ప్రొఫైల్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, పాలిప్స్ ఉన్నా కానీ, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఈ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా వాటిని డయాగ్నోస్ చేసి ఇమీడియట్గా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి కొంతమందిలో ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటే గర్భసంచి లోపల పొర అనేది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఈ బ్లీడింగ్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో మనము బయాప్సీ అనేది కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఈ బయాప్సీ చేసుకోవడము, ఎందువల్ల ఇలా అవుతుంది అనేది కారణాలు వెతుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, స్వప్న గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 30 సంవత్సరాలు. మాకు పెళ్ళై 8 సంవత్సరాలు అవుతోంది. మాకు ఇంకా పిల్లలు లేరు. అయితే నాకు థైరాయిడ్ సమస్య ఉంది. మందులు వాడుతూనే ఉన్నాను. నా భర్తని ఒకసారి పరీక్షలు చేయించుకోమంటే సమస్య నీకు ఉంది, నాకు లేదు అంటూ హాస్పిటల్కి వెళ్ళడం లేదు. లోపం నాలోనే ఉండవచ్చా? నేను ఇంకా ఏమైనా పరీక్షలు చేయించుకోవాలా? దయచేసి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. స్వప్న గారు, సో మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అయింది అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరైనా కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ మినిమం అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ప్రెగ్నెంట్ అవ్వకపోతే మనము అది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కింద తీసుకుంటాం. సో ఇలా ప్రెగ్నెన్సీ ఇన్ని సంవత్సరాలైనా రాలేదు అంటే మీరు ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఈ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఏంటంటే ఇద్దరు పార్ట్నర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి టెస్ట్లు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ థైరాయిడ్ సమస్య ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో హస్బెండ్ది కూడా సెమెన్ అనాలిసిస్ చేసుకోవడము, స్పర్మ్ కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడము. సో మీ విషయానికి వస్తే మీరు కూడా ఎవాల్యుయేట్ చేసుకోవడము, అంటే మీ హిస్టరీ తీసుకోండి, మీ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, రెగ్యులర్గా ఉన్నాయా లేదా, కరెక్ట్ టైంకి పీరియడ్ వస్తుందా లేదా, రెగ్యులర్గా ఉందా, ఏమైనా పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయా, ఇతరత మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అంతకుముందు ఏమైనా సర్జరీస్ అవి అయ్యాయా అనేవి మీ హిస్టరీ తీసుకోవడము. అదే కాకుండా మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అంటే బేసిక్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడము, కొన్ని రకాల హార్మోన్ టెస్ట్ చేసుకోవడము, లేటెస్ట్ ఒక థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడము, కొన్ని రకాల హార్మోన్స్ టెస్ట్ అనేవి మీకు అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా మీ పీరియడ్స్ టైంలో అనేది చూసుకోవడము, ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల
ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏదైనా దీంట్లో ఏదైనా కారణాలు ఉన్నాయా, గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందో, హార్మోన్స్లో ఏమైనా తేడా ఉందో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఒక్కరిని ట్రీట్మెంట్, మీ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడం ద్వారా సొల్యూషన్ అనేది దొరకదండి. హస్బెండ్ని కూడా కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండి సెమెన్ కౌంట్ తక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారానే మీ ఇద్దరికి సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతుంది. ఊబకాయం రావడం గతంలో కేవలం జన్యుపరమైన కారణాల వల్లనే ఉండగా ఇప్పుడు మాత్రం జీవనశైలి వల్లనే చాలా మందిలో కనపడుతోంది. జంక్ ఫుడ్, మితిమీరి తినడం, తగినంత వ్యాయామం చేయకపోవడం, థైరాయిడ్ సమస్యలు, మధుమేహం లాంటివి కారణాలవుతున్నాయి. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం కూడా ఒక కారణమైతే కాన్పు తర్వాత చాలా మందిలో అత్యంత సహజంగానే స్థూలకాయం వస్తోంది. అలాంటి వారికి ప్రసవ సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. డాక్టర్ గారు, వైష్ణవి గారు ఇలా అడుగుతున్నారు. నాకు 26 సంవత్సరాలు. ఇప్పుడు నేను 4వ నెల గర్భవతిని. నాకు చిన్నతనంలో ఫిట్ సమస్య ఉండేది. ఇప్పుడు ఆ ఫిట్ సమస్య ప్రభావం నాకు పుట్టబోయే బిడ్డపై ఉంటుందా? నా బిడ్డకు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందా? దయచేసి తెలియజేయండి అని అడుగుతున్నారు. వైష్ణవి గారు, మీకు చిన్నప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చేది అని అంటున్నారు. ఫీవర్ ఉన్నప్పుడు ఫిట్స్ అనేది చాలామంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. సో యూజువల్గా ఇది 6 years వరకు కూడా ఇట్లా ఫీవర్ అన్నప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఫిట్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది మెయిన్గా ఏంటంటే మన బాడీలో టెంపరేచర్ని బ్రెయిన్లో ఒక పార్ట్ అనేది హైపోథాలమస్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫీవర్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుందో ఈ బ్రెయిన్లో పార్ట్ అనేది అబ్నార్మల్ సిగ్నల్స్ని పంపించడం వలన ఈ ఫిట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఈ ఫిట్స్ నియంత్రణ ఏదైతే ఉందో బ్రెయిన్లో ఆ పార్ట్ అనేది ఎఫెక్ట్, కొంత సిగ్నలింగ్ అనేది లోపం వలన ఫిట్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇవి ఒక్కొక్కసారి ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. సో ఫ్యామిలీస్లో రన్ అయినప్పుడు ఒక్కొక్కసారి పిల్లల్లో కూడా ఈ ఫిట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి జ్వరాలు అనేది రాకుండా ఉండదు, వస్తూ ఉంటాయి. సో మనం యూజువల్గా పారాసెటమాల్ ఫీవర్కి సంబంధించిన మెడిసిన్ అనేది వాడుతున్నా కూడా ఒక్కొక్కసారి వైరల్ ఫీవర్స్లో మనం మెడిసిన్ వాడినా కూడా ఫీవర్ అనేది తగ్గదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే టెపిడ్ స్పాంజింగ్ చేసుకోవాలి. అంటే బాడీని తడిగుడ్డతో తడుపుతూ బాడీ టెంపరేచర్ని కనుక మనం తగ్గించుకుంటూ ఉంటే కనుక ఈ ఫిట్స్ అనేది వచ్చే అవకాశాలు అనేది ఉండదండి. వైష్ణవి గారు. డాక్టర్ గారు, సుష్మిత గారు ఇలా అడుగుతున్నారు. నేను ఇప్పుడు 5వ నెల గర్భవతిని. మామూలుగానే నేను చాలా ఆరోగ్యంగా ఉంటాను. అయితే ఇంట్లో వాళ్ళు ఫుడ్ విషయంలో, రెస్ట్ విషయంలో నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. అందరూ చెప్పేసరికి బిడ్డ ఆరోగ్యం విషయంలో ఎందుకో బాగా భయపడుతున్నాను. సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. సుష్మిత గారు, ప్రెగ్నెన్సీ అనేది ఒక నార్మల్ ప్రాసెస్. సో ఈ నార్మల్ ప్రాసెస్లో మనం అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఇంపార్టెంట్, కానీ మరీ అది ఎక్కువ మితి మీరినా కూడా మనకి ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. కానీ ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు, బీపీ లేకుండా, ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అంతా బాగున్నప్పుడు యూజువల్గా ఎంత యాక్టివ్గా ఉండి, మీరు నాన్ ప్రెగ్నెంట్ స్టేట్లో ఎంత యాక్టివ్గా ఉన్నారో అంత యాక్టివ్గా ఉంటే మీకు సులువుగా డెలివరీ అనేది కూడా ఈజీగా జరుగుతుంది. సో ఇప్పుడు చాలామంది కూడా ఆల్మోస్ట్ 9 months వరకు కూడా, అంటే ఈ డెలివరీ డేట్కి ఒక 2 weeks ముందు వరకు కూడా చాలామంది జాబ్స్కి వెళ్ళడం కానీ పనులు చేసుకోవటం కానీ చేస్తూ ఉన్నారు. సో కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం డాక్టర్ సజెషన్ మేరకు కొన్ని సందర్భాల్లో బెడ్ రెస్ట్ అనేది అవసరం పడుతుంది. కాబట్టి ఆ సందర్భాల్లో బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ ఏమి లేదు కాబట్టి యాక్టివిటీ కూడా నార్మల్గా చేసుకుంటూ, అదేవిధంగా అసలు ఈ మధ్యకాలంలో అంటే యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ కూడా, అంటే కొన్ని రకాల ఎక్సర్సైజెస్ అనేది సజెస్ట్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎక్సర్సైజెస్ వలన మనకి డెలివరీకి సంబంధించిన కండరాలు ఏవైతే ఉంటాయో ఆ కండరాలన్నీ కూడా ఎక్సర్సైజ్ అయ్యి హెల్దీగా ఉండి డెలివరీ అనేది సులువుగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఎక్సర్సైజెస్ వలన బేబీ బ్లడ్ సప్లై కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో అందువలన ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆహారం కూడా కావాల్సినంత మాత్రమే పౌష్టికాహారం తింటూ మనం సేఫ్గా ప్రెగ్నెన్సీని అనేది లీడ్ చేయాలి.
తల్లి ఊబకాయం వల్ల బిడ్డకు ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. ఊబకాయం ఎంత ఎక్కువగా ఉంటే అంతే ఎక్కువగా ఈ ప్రమాదం ఉందని కూడా తేల్చారు. గర్భధారణ జరిగిన తొలినాళ్లలోనే ఉండే ఊబకాయమే ఈ సమస్యకు దారితీస్తోంది. ఊబకాయం ఉన్న మహిళలందరి పిల్లలు మూర్ఛ వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్నట్లు నిర్దిష్టంగా చెప్పడం కష్టం. గర్భిణీలు ఊబకాయంతో లేకుండా చూస్తే పిల్లలు మూర్ఛ వ్యాధితో పుట్టే అవకాశాన్ని తగ్గించవచ్చు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.